అనుభవమున్న మెరైన్ ఇంజనీర్లా అయితే ఇదిగో మీకోసమే ఒక మంచి అవకాశం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒక కాంట్రాక్ట్ పొజిషన్ని ప్రకటించింది. సో ఈరోజు మనం ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ జాబ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే హై లెవెల్ ఓవర్వ్యూ చూసేద్దాం. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. పోస్ట్ పేరొచ్చేసి మెరైన్ ఇంజనీర్. ఇది ఒక కాంట్రాక్ట్ జాబ్. కంపెనీ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఇక పోస్టుల విషయానికొస్తే ఒకే ఒక్క పోస్టుంది. అది ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. శాలరీ కూడా చాలా బావుంది. నెలకు 94,000 రూపాయలు. ఏజ్ లిమిట్ కూడా చూడండి, 40 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి. సరే, ఇంతకీ ఈ ఉద్యోగానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? అసలు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు? వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇది చాలా ముఖ్యం. ఎంఓటీ ఫస్ట్ క్లాస్ మోటార్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 ప్రకారం ఇష్యూ చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ అండి, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. కనీసం అంటే మినిమం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేకాదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చీఫ్ ఇంజనీర్గా గానీ లేదా సెకండ్ ఇంజనీర్గా గానీ చేసి ఉండాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ అనుభవం ఫారిన్ గోయింగ్ షిప్లో మాత్రమే ఉండాలి. ఇది చాలా స్పెసిఫిక్గా అడిగారు. ఇక ఏజ్ విషయానికొస్తే మినిమం 40 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 58 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ వయసుని వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరిగే రోజుకి లెక్కేస్తారు. సో ఆ డేట్ నాటికి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండాలి. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే. మరి శాలరీ ఎంత? కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. వావ్! నెలకు 94,000 రూపాయలు. ఇది కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్, అంటే అన్నీ కలిపి ఇంతిస్తారు. అయితే దీనిపై అప్లికబుల్ అయ్యే ఇన్కమ్ ట్యాక్స్ అయితే డిడక్ట్ అవుతుంది. చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు ఇది నిజంగా మంచి శాలరీ ప్యాకేజే. ఇంతవరకు అంతా బానే ఉంది, జాబ్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. మరి దీన్ని ఎలా సంపాదించాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. 2 స్టెప్స్. ఫస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అక్కడికక్కడే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తారు. అంతా కరెక్ట్గా ఉంటే ఇక నెక్స్ట్ స్టెప్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు నేరుగా ఇంటర్వ్యూకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డేట్ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ 9 జనవరి 2026 ఉదయం 10 గంటలకల్లా అక్కడ రిపోర్ట్ చేయాలి. టైం మిస్ అవ్వద్దు. సరే, ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలి? ఇదిగో ఈ లిస్టు చూడండి. వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో CV, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇక క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్కి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు. ఆ ఒరిజినల్స్తో పాటు వాటన్నిటికీ 2 సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాలి. అన్నీ ఒక ఫైల్లో పెట్టుకుంటే బెస్ట్. మరీ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతోంది? అడ్రస్ నోట్ చేసుకోండి. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోర్ట్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నంబర్ 136, విశాఖపట్నం. అడ్రస్ క్లియర్గా ఉంది కదా? అన్నీ బాగున్నాయి, జాబ్ కూడా వచ్చింది అనుకుందాం. అప్పుడు కాంట్రాక్ట్లో సైన్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది 3 ఏళ్ల కాంట్రాక్ట్ పీరియడ్. జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు 1 నెల శాలరీకి సమానమైన అమౌంట్ని సెక్యూరిటీ బాండ్గా ఇవ్వాల్సుంటుంది. లీవ్స్ విషయానికొస్తే సంవత్సరానికి 12 రోజులు ఇస్తారు, ప్రోరాటా బేసిస్లో. ఒకవేళ కాంట్రాక్టు మధ్యలో మానేయాలనుకున్నా లేదా వాళ్లు తీసేయాలనుకున్నా 2 వైపులా 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొన్ని అదనపు నిబంధనలు కూడా ఉన్నాయి. అకామిడేషన్ అంటే పోర్ట్ క్వార్టర్స్ అవైలబిలిటీని బట్టి నెలవారీ ఫీజుతో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎంప్లాయీ, స్పౌజ్ ఇంకా పిల్లలకు జీజేహెచ్లో వైద్య సదుపాయం కల్పిస్తారు. అయితే జాయిన్ అయ్యే ముందు పోర్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర్నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం మాత్రం కంపల్సరీ. ఇక వాళ్ళ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఒక ముఖ్యమైన పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటంటే వారు అన్ని సమయాల్లో సంపూర్ణ సమగ్రతను మరియు విధి పట్ల భక్తిని కొనసాగించాలి. అంటే ఈ రోల్లో వాళ్ళు ఎంత డెడికేషన్, ఇంటిగ్రిటీ ఆశిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ వివరాలన్నీ చూశాక ఒకటే ప్రశ్న.
క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మెరైన్ ఇంజనీర్కి ఈ 3 ఏళ్ల పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ అనేది కెరియర్లో సరైన నెక్స్ట్ స్టెప్ అవుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.